7 స్టేట్స్లో 13 సీట్స్లో ఎలక్షన్ జరిగాయి. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్లు అప్పటికి ఇంకా పూర్తిగా రిజల్ట్స్ రాలే. కొన్ని రిజల్ట్స్, కొన్ని లీడ్స్. ఇప్పుడైతే రిజల్ట్స్ వచ్చేసాయి. 13 సీట్లలో ఇండియా కూటమి 10 సీట్లు గెలుచుకుంది. బీజేపీకి కేవలం 2 సీట్లు వచ్చాయి, 1 సీటు ఇండిపెండెంట్గా వచ్చాయి. సో నార్మల్గా ఈ బైపోల్స్ యొక్క ఈ పొలిటికల్ పాయింటర్స్ ఏంటి, పొలిటికల్ సిగ్నల్స్ ఏంటి, పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి? ఈ పొలిటికల్ సిగ్నిఫికెన్స్ చెప్పే ముందు ఒక డిస్క్లైమర్ కూడా ఇవ్వాలి, ఒక క్యావియేట్ కూడా చెప్పాలి. నేను ఎప్పుడు మాట్లాడినా ఒకే విషయం చెప్తాను. మోడీ గెలిచినప్పుడు ఒకే విషయం చెప్పాను, మోడీ దెబ్బతిన్నప్పుడు ఒకే విషయం చెప్పాను. బీజేపీ గెలిచినా, బీజేపీ ఓడినా పొలిటికల్ కంక్లూషన్లో తేడా ఉండదు. ఏంటి ఆ పొలిటికల్ కంక్లూషను? మొదటి నుంచి కూడా ఒక విషయం చెప్తాను. ఒకే ఎన్నిక మరో ఎన్నికను ఎప్పుడూ పోల్చలేము. అసెంబ్లీ ఎన్నికల్ని లోక్సభ ఎన్నికలు పోల్చకూడదు, బై ఎలక్షన్స్ను జనరల్ ఎలక్షన్స్ను కూడా పోల్చకూడదు. అందువల్ల ఈ ఎన్నికల ఫలితాలతో ఇక లార్జర్ పొలిటికల్ ప్రిడిక్షన్లు చేయకూడదు. అంటే మోడీ పని అయిపోయింది, బీజేపీ పని అయిపోయింది, 13లో 10 అంటే దాదాపు 85% ఇండియా కూటమి వచ్చేసింది. ఇలాంటి ఎక్స్ట్రేనియస్ స్టాటిస్టికల్ కంక్లూజన్స్ లాగడం కరెక్ట్ కాదు. అందువల్ల ఈ ఎన్నిక లార్జర్ పొలిటికల్ ప్రిడిక్షన్ను చెప్పదు. ఎందుకంటే 7 స్టేట్స్లో జరిగిన 13 సీట్లలో మాత్రమే జరిగింది. నోవేర్ ఇట్ ఈస్ ఎ రిప్రజెంటేటివ్ శాంపుల్ ఫర్ ఇండియా. అందులో ఇండియా కూటమి అధికారంలో ఉన్న చోట చాలా చోట్ల గెలిచింది. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో మోడీలో 2 సీట్లు గెలుచుకుంది, అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ గెలిచింది, అక్కడ తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉంది. అలాగే మీకు తమిళనాడులో ఇండియా కూటమి గెలిచింది, అక్కడ ఇండియా కూటమి అధికారంలో ఉంది. అందువల్ల మోరార్లెస్ ఇండియా కూటమి గెలిచిన చోటల్లా దాదాపు అన్ని చోట్ల ఇండియా కూటమి అధికారంలో ఉంది. అందువల్ల పెద్ద తేడా లేదు. మీకు ఉత్తరాఖండ్ ఒక డిఫరెంట్. సో అందువల్ల దీన్ని బట్టి మనము బలాబలాల్లో ఒక రాడికల్ చేంజ్ వచ్చింది అని కంక్లూజన్కి రావడం కూడా కరెక్ట్ కాదు. కానీ అదే సమయంలో ఏ ఎలక్షన్ అయినా ఒక ట్రెండ్, ఒక పాయింటర్ ఎంతో కొంత పొలిటికల్ సిగ్నల్స్ అయితే పంపిస్తుంది. అవి రిప్రజెంటేటివ్ సిగ్నల్స్ కాకపోవచ్చు. ఈ సిగ్నల్ ఏం పంపింది అంటే భారతదేశ రాజకీయాల్లో బీజేపీ ఏకఛత్రాధిపత్యం, మోడీ అజేయమైన వ్యక్తి అనే నరేటివ్ ఇక లేదు. ఇక దేశంలో మోడీ అయినా భారతదేశ రాజకీయాల్లో వచ్చిన మార్పును అంగీకరించక తప్పదు. ఇంకా వన్ సైడ్ బ్యాటింగ్ సాధ్యం కాదు, ఇంకా యూనిలేటరలిజం సాధ్యం కాదు. దేశ ప్రజలు అందుకు అంగీకరించడం లేదు అని పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఇచ్చిన తీర్పును మరోసారి ఈ ఎన్నికల ద్వారా వ్యాలిడేట్ చేశారు. అందుకే మీరు గమనించండి, లోక్సభ ఎన్నికల్లో ఆప్ గెలిచింది, పంజాబ్లో ఎక్కువ సీట్లు ఇప్పుడు ఆప్ గెలిచింది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ లోక్సభ సీట్లు 42 సీట్స్లో 33 గెలిచింది, ఇప్పుడు కూడా తృణమూల్ కాంగ్రెసే గెలిచింది. 4 సీట్లు గెలుచుకుంది. తమిళనాడులో అత్యధికమైన ఎంపీ సీట్లు డిఎంకే గెలుచుకుంది, ఇప్పుడు కూడా డిఎంకేనే గెలుచుకుంది. సో అందువల్ల క్లియర్గా తన ఇండియా కూటమి ఇప్పటి వరకు లోక్సభ ఎన్నికలలో ఉన్న చూపిన పర్ఫార్మెన్స్ను ఎక్స్టెండెడ్గా అసెంబ్లీ బై ఎలక్షన్స్లో కూడా చూపింది. వాస్తవంగా హిమాచల్ ప్రదేశ్లో లోక్సభ ఎలక్షన్లో దెబ్బతిన్నది, కానీ ఈసారి అసెంబ్లీ ఎలక్షన్లో కూడా చూపెట్టింది. ఉత్తరాఖండ్లో కూడా బెటర్గా పర్ఫామ్ చేసింది. అందువల్ల ఇండియా కూటమి పార్లమెంట్ ఎన్నికల సమయంలో చూపిన రిజల్ట్ను రిటైన్ చేయడమే కాకుండా మరింతగా కన్సాలిడేట్ చేసుకుంది. అందువల్ల మోడీ బీజేపీల ఏకపక్ష రాజకీయాలకి ఇక కాలం చెల్లింది, యూనిలేటరల్ పాలిటిక్స్కు కాలం చెల్లింది. ఇది మొదటి పాయింట్. ఇక రెండవ పాయింట్, బీజేపీ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అలాగే ఇండియా కూటమి విజయాన్ని చాలా ఫ్లూక్లో సాధించిన విజయంగా కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. ఇది ఒక సబ్స్టాన్షియల్ పొలిటికల్ చేంజ్ అని అంగీకరించక ఇదేదో అనుకోకుండా జరిగిన ఒక యాక్సిడెంటల్ పరిణామంగా కొట్టిపారేశారు. 10 ఏళ్ల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు తెచ్చుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. కానీ క్లియర్గా అర్థమవుతోంది
ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్రివిలస్ డెవలప్మెంట్. ఇదేదో యాక్సిడెంటల్గా జరిగిన పరిణామం కాదు. ఇట్ ఈస్ నాట్ అన్ అబరేషన్. అంటే జనరల్ ట్రెండ్కు భిన్నంగా ఏదో ఒక్కసారి జరిగింది కాదు. ఇట్ ఈస్ ఎ డిసిసివ్ ట్రెండ్గా కనబడుతోంది. ఆ డిసిసివ్ ట్రెండ్ ఏంటంటే దేశం రాజకీయాలలో బీజేపీకి, మోడీకి ఇండియా కూటమి నుంచి ఒక బలమైన సవాల్ ఎమర్జ్ అవుతుంది. రాహుల్ గాంధీ నాయకత్వం నుంచి బలమైన సవాల్ ఎమర్జ్ అవుతుంది అనేది రెండవ ఉదాహరణ. ఇక మూడవది, బీజేపీ ఎప్పుడూ చెప్పేది మాకేమైనా కాంపిటీషన్ పోటీ ఉంటే రీజనల్ పార్టీస్తో, కాంగ్రెస్తో ఎక్కడ ఫైట్ ఉన్నా మాకే ఆధిక్యత వస్తుంది అని. సో కానీ అది రియాలిటీ కాదనుకుంటే అన్నాను. 2014, 2019 ఎలక్షన్ చూస్తే కాంగ్రెస్ పార్టీతో డైరెక్ట్ ఫైట్ ఉన్న చోట బీజేపీ స్ట్రైక్ రేట్ చాలా ఎక్కువ. అందుకే నేను ఎన్నికలకు ముందు కూడా చెప్పాను, మీరు కాంగ్రెస్ పార్టీ రివైవ్ కాకుండా, కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం ఎంతో కొంత రాకుండా బీజేపీని, మోడీని నిలువరించడం సాధ్యం కాదు అన్నాను. మీరు అదే జరిగింది చూడండి. కాంగ్రెస్ కొంత రివైవ్ అయింది, 52 నుంచి 99కి వచ్చింది, కానీ మోడీ అధికారాన్ని ఆపలేకపోయింది. అదే మీకు కాంగ్రెస్ గనక ఇంకో 50 సీట్లు తెచ్చుకొని ఉంటే భారత రాజకీయాలు డిఫరెంట్గా ఉండేవి. నేను ఎలక్షన్స్ ముందు నా వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను ఈ మాట. కాంగ్రెస్ పార్టీ బలం పెరగకుండా బీజేపీని ఓడించడం సాధ్యమయ్యే పని కాదు అని. ఈ ఎన్నిక మరో వాస్తవాన్ని కూడా చెప్పింది. బీజేపీ కేవలం ప్రాంతీయ పార్టీల చేతుల్లోనే దెబ్బలు తినడం కాదు, ప్రాంతీయ నేతల చేతుల్లో చాలా కాలంగా దెబ్బలు తింటుంది. ఈవెన్ 2024 లోక్సభ ఎలక్షన్స్కు ముందు కూడా అనేక సార్లు ప్రాంతీయ పార్టీ నేతల చేతుల్లో దెబ్బతిన్నది. ఈవెన్ కాంగ్రెస్లో ఉన్న ప్రాంతీయ నేతల చేతుల్లో కూడా దెబ్బతిన్నది. తాజాగా కర్ణాటక ఎన్నికల్లో కూడా మోడీకి ఓటేయంటే కన్నడ ప్రజలు మోడీకి ఓటేయలేదు, కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. 2018లో కూడా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో మోడీకి ఓటేయలేదు, కాంగ్రెస్ ఓటేశారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఓటేశారు. అందువల్ల ప్రాంతీయ పార్టీలతోనే కాదు, కాంగ్రెస్కు బలమైన ప్రాంతీయ నేతలు ఉన్న చోట కూడా మోడీ, బీజేపీ వాళ్ళని ఎదుర్కోవడం కష్టంగా ఉండే. ఈసారి ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ రివైవ్ అయింది. కాంగ్రెస్ పార్టీని కూడా బీజేపీని గట్టిగా ఎదుర్కోగలిగింది. అట్లీస్ట్ తన మిత్రపక్షాల సాయంతో కాంగ్రెస్ కూడా మిత్రపక్షాలు బీజేపీని ఓడించడంలో సబ్స్టాన్షియల్గా కంట్రిబ్యూట్ చేసింది. దానికి ఉదాహరణ తెలంగాణలో కాంగ్రెస్ పెరిగైంది, కర్ణాటకలో గతంతో పోలిస్తే మెరుగైంది, లోక్సభ ఎన్నికలతో పోలిస్తే, అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాకపోవచ్చు. అలాగే హర్యానాలో మెరుగైంది, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీతో కలిసి తన ఇంప్రూవ్ చేసుకుంది, రాజస్థాన్లో సొంతగా కాంగ్రెస్ ఇంప్రూవ్ చేసుకొని మిత్రపక్షాలకు కూడా పెరగడానికి దోహదం చేసింది, మహారాష్ట్రలో మిత్రపక్షాలతో కలిసి ఇంప్రూవ్ అయింది, మహారాష్ట్రలో కూడా ప్రధాన ఫోర్స్ కాంగ్రెసే. అందువల్ల క్లియర్గా కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీని ఓడించగలిగింది. కేవలం రీజనల్ పార్టీసే కాదు, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ సాధించిన విజయాలు ఈ వాస్తవాన్ని మరోసారి రుజువు చేసింది. ఇక మరో ముఖ్యమైన పాయింట్ బీహార్లో ఒక్క సీటే ఎన్నిక జరిగింది, కానీ అక్కడ జేడీయూ ఓడిపోవడం అనేది ఒక పెద్ద సిగ్నల్. ఎందుకంటే ఇక రాబోయేవన్నీ అసెంబ్లీ ఎన్నికలు, మహారాష్ట్ర, హర్యానా, మీకు తర్వాత ఢిల్లీ, బీహార్, బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఇలా వరుస పెట్టి మీకు ఎన్నికలు ఉంటాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి చాలా పెద్ద ఛాలెంజ్ ఎదుర్కోబోతోంది. మీకు రాబోయే అక్టోబర్, డిసెంబర్ మధ్యకాలంలో మహారాష్ట్ర, హర్యానాలో జరగబోతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్డీఏకు చాలా తీవ్రమైన ఛాలెంజ్ ఉంది అని అంటున్నారు. ఢిల్లీలో, బీహార్లో కూడా ఈ ఛాలెంజ్ పెరగబోతుంది. అందువల్ల బీజేపీకి ఇక రాబోయే కాలం అంతా ఛాలెంజెస్తో కూడుకున్నది అన్నది కూడా బీహార్ బై ఎలక్షన్ రుజువు చేస్తోంది. రిజల్ట్ గురించి నేను చెప్పడం లేదు, ఏం జరుగుతుంది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని ప్రిడిక్షన్ చేయడం లేదు. కానీ ఒక ఇండిపెండెంట్ జేడీయూను ఓడించగలిగారంటే చాలా సీరియస్ కంటెస్ట్. ఈవెన్ మధ్యప్రదేశ్లో కూడా 29 out of 29 సీట్స్ బీజేపీ గెలుచుకుంది. కానీ ఈ ఉప ఎన్నికలో ఏం జరిగింది? ఉప ఎన్నికలో కేవలం 3000 ఓట్స్తో బయటపడింది బీజేపీ అభ్యర్థి. కాంగ్రెస్ పైన బీజేపీ అభ్యర్థి 3000 ఓట్లతోనే బయటపడ్డాడు. సో అందువల్ల ఈ ఎన్నికలు రుజువు చేస్తాయి, రాబోయే స్టేట్ ఎలక్షన్స్లో బీజేపీ ఎన్డీఏ బలమైన ఛాలెంజ్ను ఎదుర్కోబోతోంది అని.